వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో డస్ట్ లారీలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బూడిద రవాణా లారీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి బొగ్గు బూడిద రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆందోళనతో సుమారు గంటన్నర పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ స్పీడ్ బ్రేకర్స్ తీయాలి, లారీలను కంట్రోల్ చేయాలి. ఆ లారీలు దుమ్ము రావడం వల్ల రోడ్ ఎంబడి ఉన్న ఇళ్ళందరూ ఊపిరితిత్తుల వ్యాధితో హాస్పిటల్ పాలయ్యి ఇప్పటికి వేల ఖర్చు అయ్యి అనారోగ్యాల పాలవుతాను. హాస్పిటలైజ్ అవుతాను. మమ్మల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా, రోడ్ వేసిన వాళ్ళకు లేదా, లోకల్ ఎమ్మెల్యే బాధ్యత వహించాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ తీయించాలి, లారీలను ఆపేయాలి. లారీలను ఆపకపోతే మేము రోడ్డు మీదనే ఉంటాం, ఇళ్లలో పోము, వంట చేసుకొని తినము, అందరికందరం రోడ్డు మీదనే కూర్చుంటాం. రోజుగా తెల్లనకపోతే ఇక్కడనే ఉంటాం. ఆ డిఎం ఇక్కడికి రావాలి, మా ముందు ఇక్కడికి సమస్యలు పరిష్కారం చేయాలి. చేయకపోతే మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ అనారోగ్యాల పాలవుతున్నారు. మేము హాస్పిటల్ తిరుగుతాను. మా మీద రోడ్డు మీద నిలబడితే మా మీద కేసు పెడతామని పోలీసు ఆయన వచ్చి మాట్లాడుతాడు. కేసులు పెట్టుకుంటే మేము పోయి జైల్లోనన్నా కూర్చుంటాం, కానీ రోడ్డు మీదకి అయితే లేవు. ఎందుకంటే ఇక్కడ సమస్య తీవ్రంగా ఉన్నది. చాలా ఇబ్బందుల పాలవుతున్నాం మేము ఇక్కడ. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళకి కేసులు పెట్టాలి. 10 నిమిషాలు లారీ లాగితే వాళ్ళు కేసులు పెట్టారట. ఇక్కడ మేమేమో కరబడే అవస్థలు పడతాను. మరి వీటి పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు బాధ్యులు? దీనికి సమాధానం చెప్పే వరకు మేము ఇక్కడ నుంచి కదలం. ప్రాణాలతో చెలగాటమాడుతున్న డస్ట్ లారీలను వెంటనే, డస్ట్ లారీలను వెంటనే, డస్ట్ లారీలను వెంటనే, ప్రాణాలతో చెలగాటమాడుతున్న డస్ట్ లారీలను వెంటనే, డస్ట్ లారీలను వెంటనే, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, డస్ట్ లారీలను వెంటనే, ప్రాణాలతో చెలగాటమాడుతున్న డస్ట్ లారీలను వెంటనే, అధికారులు వెంటనే లారీలను వెంటనే, డస్ట్ లారీలను వెంటనే, అధికారులందరూ వెంటనే, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, ప్రాణాలతో చెలగాటమాడుతున్న డస్ట్ లారీలను వెంటనే, డస్ట్ లారీలను వెంటనే.